హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హోమ్ మేడ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానమాట. సో ముందు ఈ టిప్ ఏంటో చెప్పబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. కొత్తగా కనుక చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జనరల్గా అందరం ఆకుకూరలు కొంటాం, కనీసం వారంలో 3-4 టైమ్స్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు నేను కట్ చేస్తున్న విధానం ఎలాంటిదంటే, ఒక్క ఆకు కూడా వేస్ట్ కాకుండా నీట్గా మొత్తం అంతా కూడా మనం ఎలా కట్ చేసుకోవచ్చు అని నేను నా స్టైల్లో నా ఐడియాని నేను మీకు షేర్ చేస్తున్నానండి. అంతే తప్ప ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐడియా ఉంటుంది. అస్సలు నేను దానికి కాదని చెప్పను. ఏంటంటే నేను ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటానని, పుచ్చిపోయిన ఆకులు కానీ, కుళ్ళిపోయిన ఆకులు, పురుగు పట్టినవి, లేకపోతే వేరే వేరే ఆకులు కూడా కలుస్తూ ఉంటాయి కదా. వన్స్ ఒకసారి అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ కట్టకి తాడున్నా లేకపోతే రబ్బర్ బ్యాండ్ వేస్తున్నారు ఇప్పుడు, అవి ఉన్నా సరే వాటిని కట్ చేసేసి అప్పుడు ఇలా నేను ఒక ప్లేట్లోకి సిజర్ పెట్టి అన్నీ కట్ చేసుకుంటాను. దానివల్ల ఒక్క ఆకు కూడా కింద పడదు. అలాగే ఫ్రెష్ ఉన్నవన్నీ అంటే కాడలు కానీ ఆకులు కానీ వేస్ట్గా మనకి పోదనమాట. లైక్ మీరు పేపర్ పైన వేసుకుని కట్ చేసుకోవచ్చు. నేను జనరల్గా నాకు ప్లేట్స్ అలవాటు అయిపోయినాయి కాబట్టి నేను పెద్ద ప్లేట్స్లో కట్ చేసుకుంటాను అనమాట. వన్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, గ్యారంటీగా బాగుందని చెప్తారు. ఇది ఒక్క ఆకు కూడా పోకుండా ఏ ఆకుకూరనైనా సరే మీరు ఇలాగే కట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే కనుక ఫ్రెండ్స్, టిప్ అనేది ఎప్పుడు కూడా నా ఐడియానే టిప్స్ కాదు కదా, మీవి కూడా టిప్సే కదా. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మంచి మంచి టిప్స్ని నాకు మీరు వాట్సాప్ చేసి పంపించండి వీడియోస్ని. నేను వాటిని ఎడిట్ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానన్నమాట. సో నాకు ఆ వీడియో మినిమం లిమిట్ ఏంటంటే 3 నిమిషాల వరకు మాత్రమే ఉండాలి, దాటి ఎవరు పెట్టొద్దు. అండ్ మీరు ఎలాంటి ఎడిటింగ్స్ కూడా చేయనవసరం లేదు. ఇప్పుడు మీరు ఎలా అయితే కట్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ఆనియన్ ఒలుస్తున్నారు, లేకపోతే ఏదైనా వెల్లుగడ్డ గురించి టిప్ చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే హెయిర్ వాట్ ఎవర్, మీరు షూట్ చేసినటువంటి ఆ క్లిప్స్ని మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను ఎడిటింగ్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో చెక్ చేసి నేను దాన్ని హోమ్ మేడ్ టిప్స్లో అప్లోడ్ చేశాను. ఇక నుండి ఎవరైతే మంచి టిప్ చెప్తారో వాళ్ళకి గివ్ అవే అనేది అనౌన్స్ చేయబడుతుంది. సో ఆ విధంగా అనమాట. అలా నేను ఈ నుండి గివ్ అవే సిస్టమ్ని మార్చాలనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా నా ఛానల్లో కనపడతారు. అండ్ నాకు కూడా అట్ ద సేమ్ టైం వెరీ హ్యాపీ, ఎందుకంటే టిప్స్ ఎప్పుడు నావే కావు, మీవి కూడా వ్యాలిడే అన్నదాన్ని నేను ఇక్కడ బేస్ చేసుకుంటున్నాను. అండ్ డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుందండి, దానికి వాట్సాప్ ఉంది. మీరు షూట్ చేసి మీరు చెప్పే టిప్ ఏదైతే ఉందో, మీరు కనపడినా సరే కనపడకపోయినా సరే అది మీ ఇష్టం కంప్లీట్గా. సో తోటకూర మొత్తం కట్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడ పాలకూర కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను దగ్గరగా 5-6 కట్టలు తోటకూర కట్ చేస్తాను అనమాట. చాలా ఈజీగా మీతో మాట్లాడేస్తూ మొత్తం ఫినిష్ అయిపోయింది. సరే, ఇంత ఈజీగా మీరు ఆ కూర ఫ్రై చేసుకోండి, పప్పు చేసుకోండి. సో ముందు కట్ చేసి పెట్టుకుని జాగ్రత్తగా దాన్ని స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చెక్ చేసుకుని ఎడిట్ చేసి నేను ఈ నుండి హోమ్ మేడ్ టిప్స్లో మీ వీడియోస్ని అప్లోడ్ చేసి గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను. సో పాలకూర కూడా కట్ చేశాను అనమాట. ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకి కింద కాడలు తప్ప, పుచ్చిపోయిన కుళ్ళిపోయిన ఆకులు తప్ప ఒక్క మంచి ఆకు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా నేను ఫాలో అవుతానండి. ఇలా చాలామంది కూడా ఫాలో అవుతారు అని నాకు తెలుసు. బట్ ఒక్కళ్ళకి యూజ్ అయినా కూడా నా టిప్ మంచిదే కాబట్టి నేను నా టిప్ని ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేశాను. గివ్ అవే గురించి ఇంకొకసారి మీరు అందరూ ఆలోచించండి. మీరు కూడా వీడియో షూట్ చేసి నాకు పంపించడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.